నమస్కారం అండి. షేర్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కోసం డిస్కస్ చేద్దామని చెప్పామండి. అట్లనే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండి. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం ఒక కంపెనీది చూసే ముందు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అసలు నార్మల్ అకౌంట్స్ తెలియని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చేయబడిందండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే, ఒక కంపెనీ ఏదైనా కంపెనీ పెన్స్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. బిస్కెట్స్ చేయడం కానీ, చాక్లెట్స్ చేయడం కానీ ఏదో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుందండి? దాన్ని అమ్మితే ఆదాయం వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే, మనం ఆదాయాన్ని ఎర్నింగ్స్ అనొచ్చు, లేదంటే సేల్స్ అనొచ్చు అండి. సేల్స్ అన్నా ఎర్నింగ్స్ అన్నా ఒకటే అండి. ఎందుకంటే మీరు సేల్ చేశాక మీకు వచ్చేది ఆదాయమే. సో కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ అంటాయి, కొన్ని కంపెనీస్ సేల్స్ అంటాయి. బట్ రెండింటి మీనింగ్ ఒకటే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఇది జస్ట్ జనరల్గా చిన్న వాల్యూస్ తీసుకుందాము. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండాలనేసి 100 రూపీస్ తీసుకున్నాను అండి ఇక్కడ వాల్యూ. ఎర్నింగ్స్ సేల్స్ వచ్చేసి టాప్ లైన్ అంటారండి. మీరు ఏదైనా వెబ్సైట్ కానీ ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ కానీ చదువుతూ ఉంటే టాప్ లైన్ అంటారు. టాప్ లైన్ అంటే ఒక కంపెనీలో జరిగే సేల్స్ కానీ వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని టాప్ లైన్ అంటాం. ఈ టాప్ లైన్ నుంచి మనకి ఇదంతా ప్రాఫిట్ కాదండి. మనకి కొన్ని ఖర్చులు ఉంటాయి. ఒక కంపెనీ అన్నాక ఖర్చులు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు పెన్స్ తయారు చేయాలి అంటే వాళ్ళకి రా మెటీరియల్ కావాలి. ఇంక్, పెన్ నిప్స్, రిఫిల్స్, ఇలా అంటే ప్లాస్టిక్వి, రబ్బర్ ఐటమ్స్, క్యాప్స్, డిఫరెంట్ ఇప్పుడు కొన్ని పెన్స్కి రబ్బర్స్ వస్తున్నాయి. సో అలా అవన్నీ రా మెటీరియల్స్ కింద వస్తాయండి. రా మెటీరియల్కి మనం ఒక 20 రూపీస్ తీసుకుందామండి రా మెటీరియల్ ఖర్చు కింద. తర్వాత వచ్చేసి లేబర్ ఛార్జెస్ మనం ఎవ్రీ మంత్ లేబర్కి పే చేయాలండి. కంపెనీలో ఉన్న లేబర్ ఛార్జెస్ ఒక 10 రూపీస్ తీసుకుందాము. ఈ లేబర్ ఛార్జెస్ ఇవే తీసుకున్నామండి. ఎలక్ట్రిసిటీ బిల్లు, వేరే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేశాక మనకు వచ్చేది ఎబిట్దా అంటారండి. ఎబిట్దా అంటే ఈ ఎర్నింగ్స్ దీని ఫుల్ ఫామ్ అండి. ఎబిట్దా అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు న్యూస్ పేపర్స్ కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదివినప్పుడు మీరు ఈ పదాన్ని ఎక్కువ వింటూ ఉంటారు. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, depreciation and amortization. సో ఇది దీనికోసం మనం ఇప్పుడు చెప్తానండి. నేను అసలు ఇది అంటే ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎబిట్దా వచ్చేసి మనకి ఎర్నింగ్స్ బిఫోర్, ఒక్క నిమిషం అండి, ఇది పేజ్ సెట్టింగ్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి. ఓకే, ఎబిట్దా అన్నది ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అండి. సో మనకి ఈ ఎబిట్దా ఎలా వస్తుందంటే, మనం సంపాదించిన మనకు వచ్చిన ఆదాయం నుంచి 100 రూపీస్లో నుంచి మన ఖర్చులు అండి, రా మెటీరియల్ కానీ, లేబర్ ఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ తీసేస్తే వచ్చేది ఎబిట్దా అండి. ఈ ఎబిట్దా ఒక ఫుల్ ఫామ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అండి. సో ఇప్పుడు ఎబిట్దాలో ఐ అంటే ఇంట్రెస్ట్, టీ అంటే ట్యాక్స్, డిఏ అంటే డెప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో ఒక కంపెనీ పెట్టేటప్పుడు మనకి మన దగ్గర అన్ని ఫండ్స్ ఉండవండి. అప్పుడప్పుడు లోన్ తీసుకుంటూ ఉంటాము. మనకి కంపెనీ రన్ చేయాలంటే లోన్తోనే ఎక్కువ నడుస్తూ ఉంటాయి. సో లోన్కి మనం ఏం కడతామండి? వడ్డీ కడతాం. సో ఇక్కడ వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుందాము. ఇంట్రెస్ట్ ఒక 5 రూపీస్ అనుకోండి. అంటే మీరు కట్టే వడ్డీ ఏదైతే ఉందో అది కూడా మైనస్ చేయాలి కదండి. అంటే మనం సంపాదించిన 100 రూపాయల్లో ఈ వడ్డీ 5 రూపాయలు మనం బ్యాంకుకి కడుతున్నాం కాబట్టి, బ్యాంకుకి కానీ మనకు అప్పిచ్చిన వ్యక్తికి కడుతున్నాం కాబట్టి ఆ 5 రూపీస్, ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ 5 రూపీస్ ఇక్కడ మైనస్ చేస్తున్నామండి. డిఏ వచ్చేసి మనకి డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అండి. అసలు డిఏ అంటే ఏంటి అన్నది ఇక్కడ చూద్దామండి. డిఏలో మనము డెప్రిషియేషన్ వచ్చేసి
ఇది చాలామందికి తెలుసండి. డెప్రిషియేషన్ అంటే టాంజిబుల్ అసెట్స్ మీద చేస్తాం. టాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కార్ తీసుకున్నాం అనుకోండి. కార్ వాల్యూ వచ్చేసి 10 lakhs ఉందనుకోండి. 10 lakhs వర్త్. ఈ కారు సర్వీసబుల్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయగలుగుతుంది అంటే కారు మనకి ఒక 10 years అనుకోండి. అంటే 10 years దీన్ని 10 years పాటు ఈ కార్ పనిచేస్తుంది అనుకోండి. దీన్ని ఏమంటామంటే 10 years మనకి డ్యూరేషన్ అంటే ఆ కారు 10 years వరకు మనం వాడుకోవచ్చు అన్నది దీంట్లో అర్థమండి మనం చేసేది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయగలుగుతామంటే మనము వాల్యూ 10 lakhs 10 years పాటు ఉందండి. సో డిప్రిషియేషన్లో మనకి ఏంటంటే ఈ 10 lakhsని 10 years పాటు మనం డివైడ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కొంచెం తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే 10 lakhs డివైడెడ్ బై 10 years చేస్తే మీకు 1 lakh వస్తుందండి. ఇది డిప్రిషియేషన్ అమౌంట్ అంటారండి. 1 lakh ఒక ఇయర్. సో డిప్రిషియేషన్ కింద 1 lakh మనం క్లెయిమ్ చేస్తాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనం చేసేదండి. తర్వాత వచ్చేసి ఇంటాంజిబుల్ అసెట్స్ అండి. ఇంటాంజిబుల్ అసెట్స్ మీద మనం ఏదైతే పెడతామో అంటే మనం క్లెయిమ్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అమార్టైజేషన్ అంటారండి. అమార్టైజేషన్ వచ్చేసి ఇంటాంజిబుల్ అసెట్స్ మీద చేస్తాం. అమార్టైజేషన్. ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ లోన్ అండి. లోన్లో మనము ఒక 20 lakhs తీసుకున్నాం అనుకోండి. ఈ 20 lakhs డ్యూరేషన్ వచ్చేసి 20 years. ఇప్పుడు 20 yearsకి మనం లోన్ తీసుకున్నాం. ఈ లోన్లో వడ్డీ అన్నది మనము ఇంట్రెస్ట్లో పే చేసామండి. అయితే ఈ లోన్ అసలు ఏదైతే ఉందో మనము ఇప్పుడు 20 lakhs 20 years కోసం మనం తీసుకునేటట్టయితే అసలు మనం ఎంత పే చేస్తున్నామండి? 1 lakh per year పే చేస్తున్నాం. ఈ 1 lakh వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అమార్టైజేషన్ వాల్యూ కింద తీసుకుంటాం. అమార్టైజేషన్ వాల్యూ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు డిఏ వచ్చేసి మనకి ఏమైందంటే డెప్రిషియేషన్లో ఒక 1 lakh, లోన్లో ఒక 1 lakh అంటే 2 lakhs దీన్ని వాల్యూ అండి. మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో అంటే ఈ డిఏకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనం 2 lakh వాల్యూ తీసుకుంటున్నాము. బట్ ఇక్కడ మనం డెప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ మనకి డెప్రిషియేషన్ ఇప్పుడు కార్ అనే కాదని మిషనరీ మీద కూడా వస్తుంది. సో డిఏ అనేది మనం ఒక 12 rupees వేసుకుంటామండి. అయితే ఇప్పుడు ఎబిట్డాలో ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది, డిఏ వెళ్ళిపోయింది. సో మీకు మిగిలింది మిగిలింది ఈబి, అర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. కానీ దీని అర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటారండి, పీబీటీ అంటారు. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్నది ఎట్లా వస్తుందంటే ఎబిట్డాలో నుంచి అంటే 70 మైనస్ ఇంట్రెస్ట్ ఒక 5 రూపాయలు మన ఎగ్జాంపుల్ బట్టి, డిఏ ఒక 12 రూపాయలు, 53 రూపాయలు వచ్చిందండి. ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో మనకి 30% వేస్తుందండి. అంటే మనకు వచ్చిన ఆదాయం మీద ఈ ఖర్చులు పోను మనం ఎంతైతే మిగిలిందో ఈ 30% ట్యాక్స్ మనం పే చేయాలండి. మన ఖర్చులు పోగా అన్నీ పోగా మనకి మిగిలిన దాని మీద మనం ట్యాక్స్ పే చేయాలి. అంటే ఈ 30% ట్యాక్స్ ఇప్పుడు 53 rupees మీద మీరు 30% ట్యాక్స్ వేయాలి. ట్యాక్స్ క్యాల్కులేట్ చేయడానికి 53 తీసుకుందామండి ఇంటూ 30%. ఇది వచ్చేసి 15.9 వచ్చిందండి. అంటే 16 రూపాయల వరకు వచ్చింది మనకి. దీన్ని ఏమంటారంటే ట్యాక్స్ తీసేసాక వచ్చేదాన్ని పిఏటి అంటారండి. అది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనం ఏం చేస్తామంటే పీబీటీ నుంచి ట్యాక్స్ తీసేస్తాం. అప్పుడు ఏమైందండి, మన కంపెనీలో 100 rupees సేల్ చేస్తే మనకి 100 రూపాయలు సేల్స్ అవుతే కనుక మనకి 37 రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి. ఈ ప్రాఫిట్ని చాలా వరకు ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ కానీ దాంట్లో కానీ వాళ్ళు రాసేటప్పుడు బాటమ్ లైన్ అంటారండి. ఈ 2 పదాలు ఇక్కడ ఉన్న మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఏమైనా ఉంటే అది ఎబిట్డా అండి. ఎబిట్డా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ అండి. ఎబిట్డాలో నుంచి మనము ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్, అమార్టైజేషన్ తీసేశాక మనకి మిగిలేది ప్యాట్ అండి. ప్యాట్ అనేది బాటమ్ లైన్, పిఏటి అన్నది బాటమ్ లైన్, పీబీటీ అన్నది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్,
ఎర్నింగ్స్, సేల్స్, టాప్ లైన్ ఎబిట్దా, పీబీటీ, పిఏటి. ఈ 4 మనకి మెయిన్ అండి. మీరు ఎక్కడ పోయినా ఈ 4 మనకి ఉపయోగపడతాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక కంపెనీ తీసుకొని ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి ఏ వెబ్సైట్లో దొరుకుతాయి, ఆ వెబ్సైట్లో మనం డిస్కస్ చేసినట్టు ఇలానే ఉందా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, లేదంటే వేరే విధంగా ఉందా అన్నది చూద్దామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద బెల్ బటన్ నొక్కితే